ఇంకా గట్టి కొట్లాడతాడు రేవంత్ రెడ్డి, నీ భరతం పడతాడు కేటీఆర్ గారు. నీ ప్రజా పాలన పేరిట నువ్వు కొనసాగిస్తున్న పాపాల పాలనను తెలంగాణ నుంచి తరిమి కొట్టేదాకా మా కేటీఆర్ విశ్రమించాడు. గట్టిగా కొట్లాడతాడు. 60 లక్షల బీఆర్ఎస్ సైన్యం కేటీఆర్ గారు వెంటుంటుంది, 4 కోట్ల తెలంగాణ జనం కేటీఆర్ వెంటుంటుంది. దమ్ముంటే నువ్వు ఇంకా కేసులు పెట్టుకో, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, ఎదుర్కొనే దమ్ము ధైర్యం మాకుంది. నీతిమంతంగా ఉన్నాం, నిజాయితీగా ఉన్నాం, పద్ధతిగా ఉన్నాం. 10 సంవత్సరాలు కడుపు నోరు కట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం పనిచేసినాం కాబట్టి స్టేట్ జిఎస్డిపి పెరిగింది, స్టేట్లో తలసరి ఆదాయం పెరిగింది, తలసరి విద్యుత్ వినియోగం పెరిగింది, పంటల దిగుబడి పెరిగింది, ఐటీ ఎగుమతుల్లో దేశంలో అగ్రగామిగా ఉన్నాం. అన్ని రంగాల్లో ఇవాళ రియల్ ఎస్టేట్ కానీ, హార్డ్వేర్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఫార్మా కానీ ప్రతి ఒక్క రంగంలో తెలంగాణను సేఫెస్ట్ డెస్టినేషన్ హబ్గా, పెట్టుబడులకు గేట్వే ఆఫ్ ఇండియాగా కేసీఆర్ గారి విజన్తోని, కేటీఆర్ గారి డైనమిజంతోని 10 ఏళ్లలో మేము మార్చినాం. కానీ నువ్వు వచ్చినాక వల్ల ఆనాడు పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలకు మేము గొడుగులు పడితే నువ్వు వచ్చినాక పారిశ్రామికవేత్తల తలలకు గన్నులు పెట్టే పరిస్థితి తీసుకొచ్చినావు. ఇవాళ రియల్ ఎస్టేట్ పడకేసింది. హైడ్రా పేరిట హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఇవాళ రాష్ట్రంలో మార్కెట్లో రూపాయి పుడతలేదు, రూపీ రొటేషనే ఆగిపోయింది. ఒక్క సంక్షేమ కార్యక్రమం లేదు, అభివృద్ధి కార్యక్రమం లేదు. కేవలం కేటీఆర్ టార్గెట్గా, బీఆర్ఎస్ టార్గెట్గా బురద రాజకీయం చేస్తున్నావు, కక్ష సాధింపు రాజకీయం చేస్తున్నావు. ఇప్పటికైనా ఇటువంటి మానుకోలు లేకపోయినట్టయితే నీకు ఖచ్చితంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి హెచ్చరిస్తూ, భారతీయ జనతా పార్టీ మీరు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి చేతిలో చెయ్యేసి రేవంత్ రెడ్డిని నమ్ముకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీద్దామని చెప్పి కుట్రలు చేస్తే డెఫినెట్గా రాబోయే రోజుల్లో మీ 2 పార్టీలకు, 2 జాతీయ పార్టీలకు తగిన రీతిలో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.